స్వేచ్ఛకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారో, మీడియా కూడా 4వ స్తంభంలో ఎలా చేర్చారో, మీడియా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, జర్నలిస్టులకు కల్పించే సౌకర్యాల విషయంలో కానీ ప్రభుత్వాలు, అధికారులు అందరూ స్పందించి జర్నలిస్టులకు కావాల్సినటువంటి డిమాండ్ను నెరవేర్చి ప్రతి అధికారి కానీ ప్రభుత్వం గారు కానీ జర్నలిస్టుల సంక్షేమం కొరకు వాళ్ళు అడిగినటువంటి కొన్ని డిమాండ్స్ నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. గత ప్రభుత్వంలో హెల్త్ కార్డు విషయంలో కానీ న్యాయం జరగలేదు, ప్లస్ అక్రిడేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ చిన్న చూపు చూస్తున్నది. ఈసారి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కోరేది ఒకటి ఏంటంటే, జర్నలిస్టులకు అర్హులైనటువంటి అర్హత అయినటువంటి ప్రతి సంక్షేమ పథకం కానీ ప్రతిదీ కల్పించాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా డిమాండ్ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యక్తులకు దగ్గరికి ఏదైనా న్యూస్ కవరేజ్ పోతే వాళ్ళను బెదిరింపులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నట్టు మనకు కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. అలాంటివి జరగకుండా ఉండడానికి కొరకు మనకు ప్రభుత్వం చొరవ తీసుకొని మనకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మన వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంశాలపైన, జర్నలిస్టులపై జరిగే సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా యూనియన్ తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు జర్నలిస్టులకి కొత్త అక్రిడేషన్ కార్డులు మరియు మహిళా జర్నలిస్టుల రాత్రి వేళల రవాణా సౌకర్యం కోసం మరియు జర్నలిస్టుల పైన జరిగే దాడులపైన మరియు జర్నలిస్టుల పైన పెట్టే అక్రమ కేసులపైన ఈ అంశాలపైన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో